వచ్చింది. అంటే సేమ్ అదే పొరపాట్లు ఫిరాయింపుల ద్వారా చేయడం వల్ల కొండ 4 మంది వేస్తే ఉన్న 4 పోయే పరిస్థితి ఇస్తున్నట్టున్నాడు నేనైతే. సార్ ఒకవేళ అంటే ఏది జరిగినా కానీ ఇక రెవల్యూషన్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. కొండా సురేఖ తనంతట తాను రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టు అయింది. సో వాళ్ళ నైజం మాత్రం అది కాదు. వాళ్ళ చరిత్ర చూసినా వాళ్ళు రాజీనామాలు చేసినటువంటి మంత్రి పదవులు వదులుకున్నటువంటి చరిత్ర చూస్తే ఒక సిద్ధాంతపరంగా పోయేటోళ్ళే తప్ప పదవుల కోసం పోయినటువంటి చరిత్ర మాత్రం వాళ్ళ దగ్గర లేదు ఇప్పటివరకు కూడా. రాజీనామాలు చేసి ఇంకో పార్టీలో పోయారు. బట్ ఇప్పుడు తనంతట తానే రాజీనామా చేస్తే మంచిది అని నిన్న నాయన రాజేందర్ రెడ్డి ఒక మాట అంటే తనంతట తాను రాజీనామా చేస్తారా, లేదంటే బర్తరఫ్ చేసి వాళ్ళు ఇక ఆ సింపతితోనే ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం మీద అటాక్ చేసేటువంటి ఛాన్స్ ఉండొచ్చా? రెండు ఉంటాయి నా ఉద్దేశం. మీరు అన్నాడు కొండా సురేఖ గారి నుంచి అభిప్రాయం పూర్తిగా కరెక్ట్. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో మన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నాడు, ఆయన కూడా ఉన్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో సొంతంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయింది చూసారు, కానీ కనుక సమస్య లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నా తర్వాత బీఆర్ఎస్ చేరినా ఏం చేసినా కూడా ఆమె నోటి దురుసుకు అందరూ భయపడ్డారు, నోటి దురుసు అందరూ ఆనందించారు కూడా. ఇప్పుడు కేసీఆర్ ను పరకాల ఉప ఎన్నికల్లో ప్రత్యక్ష సాక్షిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉన్న కనుక అక్కడ ఆమె మాట చూస్తే ఎవరికైనా అసహ్యం కలిగింది. కానీ దాన్ని కాంగ్రెస్ ఎంజాయ్ చేసింది కదా అన్నాడు కేసీఆర్ అంటుంటే. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు అదే నీవు నేర్పని విద్య నీరజాక్ష అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చింది కదా. అందుకనే కొండా సురేఖ గారి విషయంలో కాంప్రమైజ్ కాని మనిషి ఆమె నెంబర్ 1. మంచిగా చెప్పడం 3-4 నియోజకవర్గాలు వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న మనిషి. 3. మూడోది ఏంటంటే సరే ఎన్నికల రాజకీయాలు చాలా జరుగుతాయి. రాజేందర్ రెడ్డి ఏమంటున్నాడు, నాయన రాజేందర్ రెడ్డి వరంగల్ ఎమ్మెల్యే ఏమంటున్నాడు అంటే అమ్మ మీకు పట్టు అంత ఉందంటున్నారు కదా మొత్తం జిల్లాలో, మరి నీ నియోజకవర్గంలో పార్లమెంట్ లో 7,000 మెజార్టీ ఎందుకు తగ్గింది, మైనస్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అనే మాట కూడా అడుగుతున్నాడు. 2024 జరిగిన ఎన్నికల్లో మైనస్ వచ్చింది కదా ఆమె నియోజకవర్గంలో. అందుకని ఏమంటున్నారంటే రాజకీయాలు ఒడిదొడుకులు ఉంటాయి, కానీ కొండా సురేఖ తనను నమ్ముకుందని ముందుకు పోతాడు. ఇప్పుడు తగ్గలేదు. దాని కూడా ఏంటంటే తెగేదాకా లాగడం వాళ్ళు లాగని అనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాగాలి కానీ నేను లాగొద్దు అనుకుంటుంది నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను తెగేదాకా ఈమె కూడా లాగదా ఎట్లా అంటే, అందుకనే కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడికి క్రమశిక్షణ సంఘానికి చాలా వైజ్ ఉమెన్ గా సమాధానం ఇచ్చింది. సో ఇప్పుడు తూర్పులో వాళ్ళ బలం అంతే ఉండొచ్చా, లేదంటే తగ్గి ఉండొచ్చా? ఎందుకంటే ఇది గతంలో గెలిచారు తూర్పులో, మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచారు. సో పరకాల్లో కూడా వాళ్ళు గెలుపున్నాయి, అంతకుముందు సాయంపేట ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలో గెలుపున్నాయి. సో నేను ఎందుకు అంటున్నా అంటే నాయన రాజేందర్ రెడ్డి ఒక ప్రశ్న అంటున్నారు, 9,000 ఎందుకు డిఫరెన్స్ వచ్చినాయి, ఎందుకు తగ్గినాయి అని చెప్పేసి. బట్ పాయింట్ ఏంటంటే సార్ 2021లో జరిగినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం జిల్లాలో 66 డివిజన్స్ ఉన్నాయి. సో దాంట్లో 4 గెలిస్తే గనక ఆ 4 కూడా అక్కడ నాయన రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గం నుంచే 4 గెలవడం జరిగింది. దాంట్లో నాయనకి సంబంధించి ఒక 2, జంగా రాఘవరెడ్డికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థులు ఒక 2 గెలవడం జరిగింది. కమింగ్ టు తూర్పు విషయానికి వస్తే 0 స్థానాలు. సో ఒక్క డివిజన్ కూడా గెలుచుకునే లేదు. అక్కడ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ, కొంత బీజేపీ కూడా అక్కడ గెలిచింది, కొంతమంది రెబల్స్ కూడా గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి రెబల్స్ అక్కడ గెలవడం జరిగింది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తూర్పులో ఆ తర్వాత జరిగినటువంటి 2023 ఎన్నికల్లో బలంగా గెలిచారు కొండా సురేఖ. బట్ ఒకవేళ ఇప్పుడు గనక కొండా సురేఖను బర్తరఫ్ చేసినా, పార్టీ వేటు వేసినా కానీ జరగబోయేటువంటి జీడబ్ల్యూ ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని బలంగా అన్ని డివిజన్లో దింపేటువంటి అవకాశం లేకపోలేదా? ఆ సింపతితో ఓటు బ్యాంక్ డిస్టర్బ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోలేదా? ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత కొంత అయితే గనక, సో ఇప్పుడు వీళ్ళపైన జరిగినటువంటి వేటు, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, మోర్ ఓవర్ బర్తరఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీదలో ఉన్నటువంటి లూప్స్ అన్ని బయట పెడతారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టమే. సో ఇప్పుడు అట్లాంటి డెసిషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అనుకోవాలా? జగన్ గారు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం, ఒక ఎన్నికకు చూడద్దు. నేను రాజేశ్వరరావు గారు మేయర్ ఉన్నప్పటి నుంచి వరంగల్ రాజకీయాల నుంచి పూర్తి దగ్గరగా చూస్తున్నాను. ఇంతకుముందు నేను అక్కడ జనగామ స్టూడెంట్ కనుక వరంగల్ రాజకీయాలు చూసినా కూడా జీడబ్ల్యూసీ మన ఎన్నికైనప్పటి నుంచి చూస్తుంటే డైరెక్ట్ ఎలక్షన్స్ లో రాజేశ్వరరావు గారికి ఇచ్చారు. అప్పటి నుంచి చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్పుడు బీజేపీ నుంచి వెళ్తారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజకీయాలు చూసి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వేరే ఉంటాయి. మీరు 2 వేరు 2023లో ఆమెకు మంచి మెజార్టీ వచ్చింది. 2024లో మోడీ మంత్రం పనిచేస్తుంది కదా. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, నగరాల్లో, నగరమేళాలు, హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం మన వరంగలే కదా. నగరాల్లో ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీకి ఏమో మన బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో, కేసీఆర్ మీద వ్యతిరేకతతో, కేసీఆర్ మీద ప్రేమ ఉన్న అక్కడ లోకల్ గా జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, మనకు కొండా సురేఖని గెలిపించారు. కానీ 2024 వచ్చేటప్పుడు మోడీ వర్సెస్ ఇదైంది కదా. అందుకనే మోడీకి ఓటు పడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి ఓటు పడ్డాయి. లేకపోతే మీరు అదే అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీకి 8 సీట్లు ఎందుకు వచ్చినాయి?
లెక్క అయితే 50 సీట్ల పైగా రావాలి కదా. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు 8 ఏళ్ళు 56 అంటే 56 అసెంబ్లీ నియోజకవర్గాల కనీసం సగం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చినప్పుడే కదా వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు గెలిచింది. అంటే 2024లో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూసాం. అదే ఇక్కడికి వచ్చిన ఒకవేళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చూసాం. ఏది మన అసెంబ్లీ ఎన్నికలు 2023లో. కనుక ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా. ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తే మేయర్ గా ఎవరిని ఎన్నిక కావాలి, ఏ రకంగా ఉండాలని ఆలోచిస్తారు తప్ప అక్కడ కొండా సురేఖ పోయిందా లేదా ఉన్నదా ఆలోచించాలంటున్నాను. రెండోది ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలలో అలానే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఎప్పుడు ఓట్లు ఉండవు. సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడు నేను చెప్తుంటా. ఓటు ఎట్లా అవుతుంటది అంటే మనకు మన కెమిస్ట్రీలో చెప్పొచ్చు కానీ రాజకీయాలు చెప్పలేము. కనుక రాజకీయాల్లో ఏ ఒక్క చిన్న సంఘటన కూడా మొత్తం రాజకీయాలు మారుస్తుంది. మీరు అనేది వాస్తవం. ఏంటంటే కొండా సురేఖ రాజీనామా చేసినా లేకుంటే ఆమె సస్పెండ్ చేసినా పరిణామాలు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ 3 నియోజకవర్గాల మీద ఉంటది అంటున్నా. ఒకటి వరంగల్ ఈస్ట్, రెండోది పరకాల, మూడోది భూపాలపల్లి కూడా కొంతవరకు దీని మీద ప్రభావం ఉంటది కాదంటే. కానీ ఇప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం చూడండి ఎంత వైద్యు మనకి ఇచ్చిందంటే, నాకు నా బిడ్డకి ఏం సంబంధం. ఆమె మాట్లాడింది నాకేం సంబంధం మీరు అని మాట్లాడింది. అంటే నువ్వు ఖండించొద్దా అనే మాట వస్తుంది. ముఖ్యమంత్రితో డైరెక్ట్ మాట్లాడతా అని చాలా ఏమంటారు దాన్ని నిమ్మలంగా మాకు సమాధానం ఇచ్చింది. అది ఎక్కడ కూడా చిక్కలే. చూసింది కదా లీగల్ గా ఎక్కడ చిక్కకుండా ఇచ్చేది. ఈ సమాధానం సంతృప్తి పడుతుందా లేకుంటే మరి సస్పెండ్ చేస్తారా అంటే నా ఉద్దేశం ప్రకారం అయితే కొండా సురేఖను సస్పెండ్ చేసే అధికారం ఇటు రేవంత్ రెడ్డికి లేదు, ఇటు పిసిసి ప్రెసిడెంట్ లేదు. ఏం చేస్తారు మంత్రి కదా, ఖచ్చితంగా మన అక్కడ వర్కింగ్ కమిటీకి పంపుతారు. వాటిని నేను తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే ఇక మురిగిపోయిన కాలం ఎన్నడైనా కొట్టేసుకునేది ఇంకా ఎన్ని రోజులు భరిస్తాం అనుకోనికి అధిష్టాన వర్గం అనుకుంటే గ్యారెంటీ సస్పెండ్ చేస్తుంది. అంటే మంత్రి పదవిని తీసేస్తుంది. అయితే ఇంకొక మాట, కాంగ్రెస్ ఎప్పుడు కూడా చాలా నిమ్మడంగా ఉంటుంది కనుక రాజకీయాన్ని మనకు చాలా బ్యాలెన్స్ గా పోతుంది కనుక మొదలు మంత్రి పదవిని తీసేస్తారు అనుకుంటున్నారు. తీసేసినాక తప్పడానికి బయటపడక తప్పదు. ఎందుకంటే బొమ్మలకి పొగ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి